ఎంత వింత లోకం ఇది, ఎంత మాయలోకం, ఎంత పడుకున్నా ఇది అంతులేని గీతం, ఎంత పడుకున్నా ఇది అంతులేని గీతం. కోకిల గొంతు విని సంతోషించువారు మోసగత్తె కోకిలని ఎందుకు కనలేదు. ఇలా గుడ్లు పొదిగి సాకును లేకమ్మా, కోకిల గుడ్లు పొదిగి సాకును లేకమ్మా, కూతనెప్పు కోకిల పారిపోవు దొంగలం, కూతనెప్పు కోకిల పారిపోవు దొంగలం. ఎంత వింత లోకం ఇది, ఎంత మాయలోకం, ఎంత పడుకున్నా ఇది అంతులేని గీతం, ఎంత పడుకున్నా ఇది అంతులేని గీతం. హలో నమస్తే, నా పేరు రాజారమణి. మన ముందు ఈరోజు ఒక మంచి సింగర్ వచ్చారు, పేరు హనుమంతరాయుడు. సార్ గురించి తెలుసుకునే ముందు ఒక పాటతోనే స్టార్ట్ చేద్దాం. సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది, సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం. విరించినై విరచించి తిని ఈ కవనం, విపంచినై వినిపించి తిని ఈ గీతం. సూపర్ అసలు. నిజంగా ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. సరే, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? మేడం, నా పేరు హనుమంతరాయుడు. నాది స్వస్థలం వచ్చేసి అనంతపురం జిల్లా. సో హైదరాబాద్ లో నేను 2012 నుంచి ఇక్కడే ఉంటున్నాను మేడం. సో 2012 నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. నేను యాక్చువల్ గా అంటే నాది MBA అయిపోయింది మేడం. సో MBA అయిపోయిన తర్వాత స్పెషలైజేషన్ HR తీసుకున్నాను. తర్వాత హైదరాబాద్ కోసం జాబ్ కోసం వచ్చాను ఇక్కడికి. నేను జాబ్ కోసం వచ్చాను. అంటే సింగింగ్ కాదు యాక్చువల్గా. అంటే ఫస్ట్ జాబ్ చూసుకున్న తర్వాత మన ప్యాషన్ మొదలు పెడదామనే ఉద్దేశంతో జాబ్ చూసుకున్న తర్వాత ప్యాషన్ అనేది స్టార్ట్ చేశాను. బతకడానికి పైసలు అయితే కావాలి కదా మేడం, అందుకని. అంటే మీరు సరిగమలు వచ్చా మీకు, అంటే నేర్చుకున్నారు? సంగీతం హేమచంద్ర వాళ్ళ మదర్ దగ్గర నేర్చుకున్నాను మేడం, గీతాల వరకు. తర్వాత నాకు అప్పుడు జాబ్ లేదు, సో అందుకని చెప్పేసి వదిలేశాను. తర్వాత ప్రోగ్రామ్స్ అవి చూసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాను. అలా మీ పేరెంట్స్ మీకు సపోర్ట్? పేరెంట్స్ సపోర్ట్ జాబ్ చేసుకుంటూ నువ్వు ఏమన్నా చేసుకోని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి జాబ్ చేసుకుంటూ నా ప్యాషన్ తో ముందుకెళ్తున్నాను నేను. అమ్మ గురించి ఒక సాంగ్? తప్పకుండా మేడం. అమ్మా నన్నాదుకోవే, అడుగున పడి ఉన్నానమ్మ, 6 ఏళ్ల ప్రాయంకే 100 ఏళ్ళొచ్చాయే, 6 ఏళ్ల ప్రాయంకే 100 ఏళ్ళొచ్చాయే, నా పసి వయసుకు ముసి ముసి నవ్వుల ముచ్చట లేదమ్మా ఇలలో, నా పసి వయసుకు ముసి ముసి నవ్వుల ముచ్చట లేదమ్మా ఇలలో, ముళ్ళ పొదలలో చిక్కిన గువ్వలు ఎగిరేదెట్లమ్మా, అమ్మా నన్నాదుకోవే, అడుగున పడి ఉన్నానమ్మ, 6 ఏళ్ల ప్రాయం 100 ఏళ్ళొచ్చాయే, 6 ఏళ్ల ప్రాయంకే 100 ఏళ్ళొచ్చాయే. నిజంగా అమ్మ పాట పాడితే ఇప్పుడు ఈ మధ్య వింటున్నాం కదా, అట్లాంటి పాట ఏమైనా పాడతారేమో అనుకున్నా, కానీ ఇది విని చాలా అవుతుంది. చాలా బాగుంది మీ వాయిస్ కూడా. ఇంకా మీతో చాలా పాటలు పాడించవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు కదా, మళ్ళీ మీరు ఇంతకు ముందు చెప్పారు ఈవెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాను, మరి మీకు ఆఫీస్ లో మీకు టైం ఇస్తారా? వాళ్ళు టైం ఇస్తారా అంటే ఒకటి మేడం, ఫస్ట్ నేను జాయిన్ అయ్యేటప్పుడే నేను కళాకారుని అని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పుకున్నాను అనమాట. సో చెప్పుకున్న తర్వాత ఒకరోజు నాకు, అంటే ఇంతకుముందు నేను ఎక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వలేదు, చిన్నప్పుడు 6వ తరగతి నుంచి పాటలు పాడడం నేర్చుకున్నాను. కాకపోతే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. కాలేజ్ లో ఒక 2 సాంగ్స్ పాడాను నచ్చిన. 6వ తరగతి నుంచి మీరు పాటలు పాడడం అంటే సంగీతం నేర్చుకున్నారా? అప్పుడే లేదు మేడం, తర్వాత నేర్చుకున్నాను నేను. కానీ అప్పుడు స్కూల్లో పాడేవాడిని, జస్ట్ మామూలుగా పాడేవాడిని, సంగీతం నేర్చుకోలేదు అప్పుడు. సో అలాగా MBA లో ఉన్నప్పుడు 2 సాంగ్స్ పాడాను స్టేజ్ మీద, వితౌట్ మ్యూజిక్ అన్నమాట.
తర్వాత ఇంక నేను ఎట్లాగైనా సింగర్ అవ్వాలి. సో సింగర్ అవ్వాలి అంటే అనంతపురం ఉంటే కుదరదు. సో హైదరాబాద్ సిటీ బెస్ట్ సిటీ కదా, దట్టు నేను ఎంబీఏ చదువుకున్నాను. సో అటు వెళ్తే జాబ్ చూసుకుంటూ పాటలకి ట్రై చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 12 years అవుతుంది మేడం దాదాపు. నేను 12 years నుంచి ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉంటున్నాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్నది ఏంటి? హైదరాబాద్ అంటే మంచి ఏంటి, హైదరాబాద్ లో చెడు ఏంటి? హైదరాబాద్ లో అంటే నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది మేడం ఇక్కడ. సో బతకడం ఎలా నేర్చుకోవాలి ఏంటి ఏంటంటే మనకు తెలుస్తుంది. చెడు అంటే గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. ఇది ఇక్కడ బతికేస్తే అమెరికాలో కూడా బతికేయచ్చు. అంతే మేడం. నిజమే, హైదరాబాద్ అందరికి అన్నం పెడుతుంది, బాధ చూపిస్తుంది. అవునవును మేడం. ఇంకా ఫోక్ సాంగ్స్ ఏమన్నా వచ్చా మీకు? ఇంకా ఫోక్ సాంగ్స్ అంటే పాడతాను మేడం. సమాజం పట్ల ఇప్పుడు నాకు ఒక సాంగ్ వచ్చి ఎంత వింత లోకం అని చెప్పేసి ఆ పాట పాడతాను మేడం. మీరు పాడిన పాటలో ఉన్న మీనింగ్ ఇప్పుడు సమాజంలో కూడా అంతే జరుగుతుంది. నిజంగా అంటే కొన్ని చూస్తున్నాం కదా. ఇంకా మూవీ సాంగ్స్ ఏమన్నా వచ్చా మీకు? మూవీ సాంగ్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ప్రోగ్రామ్స్ అన్ని మూవీ సాంగ్స్ ఎక్కువ చేస్తున్నా మేడం. సో నాకు ఫస్ట్ మీనగా గోపి గారు అని చెప్పేసి. ప్రోగ్రామ్స్ అంటే ఏం ప్రోగ్రామ్స్ చేస్తారు మీరు? సో మామూలు ప్రైవేట్ ప్రోగ్రామ్స్ చేస్తా ఉంటాను మేడం, సిటీ కల్చర్. జాబ్ చేస్తూ అంటే అదే సండేస్ అట్లా ఏమన్నా ఉంటే నేను సండేస్ మాత్రం ప్రోగ్రామ్స్ ఒప్పుకొని వెళ్తా ఉంటాను. సండేస్ మాత్రం. రిమైనింగ్ డేస్ ఒకవేళ సాటర్డే అట్లా వచ్చిందన్నా కూడా సాటర్డే లీవ్ తీసుకొని నేను వెళ్ళిపోతా పాడుకుంటాను. పర్మిషన్ మేడం గారు ఇస్తారు, శోభ మేడం గారు అని చెప్పేసి. నేను జాయిన్ అయినప్పటి నుంచి ఫుల్ సపోర్ట్ అనమాట. మేడం పేరు శోభ మేడం గారు. శోభ మేడం గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్లీ, చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం. మీరు ఒక మంచి సింగర్ అయ్యింది అనుకోండి, మేడం ని మర్చిపోకండి. అసలు నేను ఎక్కడ ఉన్నా కానీ మేడం మీరు ఖచ్చితంగా అవుతారు, ఎందుకంటే మీ వాయిస్ లో బేస్ ఉంది. మీరు అంటే మూవీ సాంగ్స్ ఎక్కువ ఇష్టమైన సాంగ్స్ ఏంటి మీకు? నాకు యాక్చువల్ గా అంటే రీసెంట్ గా శాతవాహన ఈవెంట్ మేనేజ్మెంట్ లో 5th ప్రైజ్ వచ్చింది నాకు. అందులో నేను రాసలీల వేల అనే సాంగ్ పాడాను మేడం. ఆ పాట పాడుతున్నాను. రాసలీల వేలం రాయవారమేలం మాటే మౌనమై మాయ జయనేల రాసలీల వేలం రాయవారమేలం. సూపర్ సూపర్. ఏది అడిగినా పాడేస్తున్నారు మీరు? అంటే పాటలు పిచ్చి మేడం నాకు చాలా చిన్నప్పటి నుంచి. సో నాకు ఫేవరెట్ సింగర్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది బాలసుబ్రహ్మణ్యం గారు మేల్ వాయిస్ అయితే, ఫీమేల్ లో జానకమ్మ గారు పాడుతా ఉంటే నాకు రోమాలు నిక్కవచ్చుకుంటాయి. చాలా పాటలు వచ్చా మీకు? ఆమె పాటలు వచ్చు, బట్ కాకపోతే నేను మేల్ సింగర్ కాబట్టి. సరే మేడం పాడతాను. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా తోడు ఎవరే నా వాడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. నేను వెళ్ళిపోతున్నా, గతంలోకి వెళ్ళిపోతున్నా నేను. ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం, మీరు పాడుతుంటే బాగుంది. ఇంకా బాలు గారు సాంగ్స్ అంటే నాకు బాగా ఇష్టమైంది జుమ్మంది నాదం అని ఒక సాంగ్, అది పాడుతాను. జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీలం. జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీలం. ఎక్కడ దాగి ఉంచింది ఇదంతా గాడ్ గిఫ్ట్ మేడం. వాయిస్ అనేది గాడ్ గిఫ్ట్. మీకు ఒక్క ఛాయిస్ ఇస్తే ఇంకా దున్నేస్తారంటే. ఆ ఛాన్స్ కోసం చాలా ట్రై చేస్తున్నాను మేడం. సో యాక్చువల్గా అంటే రీసెంట్గా నాకు జనసేన పార్టీ వాళ్ళది సో వాయిస్ నాది రికార్డ్ చేసి పంపించాను, వాళ్ళు ఓకే అన్నారు.
తర్వాత రికార్డింగ్కి వెళ్ళాలి నేను, లాస్ట్ మూమెంట్ లో వేరే సింగర్ తో పాడించేశారు. సో నాకు చాలా బాధ అనిపించింది. సో ఇంకా వేరే సాంగ్స్ కోసం ఎంత వచ్చినా try తలరాత చేస్తున్నాను. ఉండాలి, అంతే, అంతే. అదృష్టం ఉండాలి అంతే. అంతే. కానీ ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది, ఆ రోజు కోసం మనం వెయిట్ వెయిట్ చేయాలి, చేయాలి. తప్పకుండా. గట్టిగా అనుకోవాలి. తప్పకుండా. తప్పకుండా. ఇంకా ఇంకా మీకు నచ్చిన సాంగ్స్ ఏమైనా ఉంటాయి? నాకు నచ్చిన సాంగ్స్ అంటే ఇప్పుడు పేట్రియాటిక్ సాంగ్స్ పాడతాం. తేనెల తేటల మాటలు ఆ, అనే ఓకే, సాంగ్ ఉంటుంది. ఓకే. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. అట్లా పాడిస్తారు అడగగానే. అంతే మేడం, వచ్చు కాబట్టి అసలు చదువు గురించి పాడేస్తాను. ఏమన్నా? చదువు గురించి అంటే ఒక సాంగ్ ఉంది మేడం, చిన్న పిల్లలది, చాలా ఆ, బాగుంటుంది. పాడండి. బడిలో నా ఆటుందిరా చిన్న, బడిలో నా పాటుందిరా, బడిలో నా ఆటుందిరా చిన్న, బడిలో నా పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వరా. ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా, ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదా, పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి అంటే అమ్మ కదా, పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తల్లి అంటే అమ్మ కదా. బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుంకుతూ అక్షరాలు నేర్వరా. ఇది మేడం. చిన్న బడిలోనే ఆట ఉంది, బడిలోనే పాట ఉంది. స్కూల్కి వెళ్ళా అన్నారు అనుకో కొడతా, అంతే కదా. అంతే మేడం. అసలు ఇట్లాంటి సాంగ్స్ ఇప్పుడు ఏమైనా వింటున్నామా? అస్సలు వినట్లేదు, నేనైతే అసలు వినట్లేదు. అవును, ఇప్పుడంతా ఎలా అయిపోయిందంటే సౌండ్ సిస్టమ్ ఎక్కువ, సో వాయిస్ తక్కువ అన్నట్టుగా అయిపోతుంది ఇప్పుడు. అవును. మెలోడీ సాంగ్స్ ఏమన్నా వచ్చాయి? మెలోడీ సాంగ్స్ అంటే ఇంతకుముందు రాసలీల వెళ్ళొక పాడాను కదా మేడం. ఇంకొకటి వచ్చేసి జాబిల్లి కోసం ఆకాశం వెళ్ళేది సాంగ్. ఓకే, అబ్బా సూపర్ సాంగ్. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నిన్ను కానలేక మనసు ఊరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, వేచాను నీరాకకై. నేను కూడా మీ పాటల కోసం వేచి చూస్తున్నప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ ఎ బిగ్ మీరు కాంప్లిమెంట్ ఫర్ తినేటప్పుడు మీ. ఒక సాంగ్ పాడుతుంటే ఎప్పుడు తొందరగా వెళ్ళేసి పాడిద్దామా అని వెయిటింగ్ లో ఏ ఉన్నా. సాంగ్ మేడం ఇది? ఏదో చీర గురించి, చీర ఆ, అంచుకొని అది పాడతాను. పాడండి. అచ్చం నల్ల చీర దాని అంచుల మల్లె మొగ్గ, కొంగన కోడి పుంజు మదరాసుల బరి బొమ్మ, కొంగన కోడి పుంజు మదరాసుల బరి బొమ్మ, తెల్ల చీర కట్టి తెల్లంచు రవిక తొడిగి, తెల్ల చీర కట్టి తెల్లంచు రవిక తొడిగి, తెల్లవారనే వస్తానంది మదరాసుల బరి బొమ్మ, తెల్లవారనే వస్తానంది మదరాసుల బరి బొమ్మ, ఎర్ర చీర కట్టి ఎర్రంచు రవిక తొడిగి, ఎర్ర చీర కట్టి ఎర్రంచు రవిక తొడిగి, 7 రోజులకొస్తానంది మదరాసుల బరి బొమ్మ, 7 రోజులకొస్తానంది మదరాసుల బరి బొమ్మ, పచ్చ చీర కట్టి పచ్చంచు రవిక తొడిగి, పచ్చ చీర కట్టి పచ్చంచు రవిక తొడిగి, 10 రోజులకొస్తానంది మదరాసుల బరి బొమ్మ, 10 రోజులకొస్తానంది మదరాసుల బరి బొమ్మ, అచ్చం నల్ల చీర దాని అంచుల మల్లె మొగ్గ,
కొంగన కోడి పుంజు మదరాసుల బరి బొమ్మ, కొంగన కోడి పుంజు మదరాసుల బరి బొమ్మ. ఇది మేడం. అమ్మయ్య నన్ను బతికిచ్చారు. Thank you. నేను పచ్చ చీర కట్టుకున్నా కదా, అన్ని తెల్ల చీర నల్ల చీర అంటనే ఉన్నాను, భయం అనిపించింది. అందుకే పచ్చి చీర పాడాను మేడం. అవును. ఇంకా ఇంకా ఈ సాంగ్స్ ఇంకా అంటే మేనమామ మీద ఒక సాంగ్ ఉంది మేడం. మేనమామ ఇందాక మేనమామ సాంగ్ ఏదో అన్నారు కదా, అవును మేడం. అది కూడా ఒకసారి. తప్పకుండా మేడం. సన్నజాజి మల్లెనురా సాయంకాలం ఇంటికిరా, నీకై నేను ఉన్నానురా, నీకై కాపు కషానురా, ముద్దులా 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 మేనమామన బంగవా హోయ్, ముద్దులా 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 మేనమామన బంగారు మావం. కంబదూరులో నా జాతి రెంటివి రెడీగా ఉండు పోదమంటివి, కంబదూరులో నా జాతి రెంటివి రెడీగా ఉండు పోదమంటివి, రంగుల రాట్నం ఎక్కిస్తానంటివి మావో, రంగుల రాట్నం ఎక్కిస్తానంటివి మావో, జాతినంతా నాకు చూపిస్తానంటివి, ముద్దులా 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 మేనమామన బంగారు మావం. సన్న జాజి మల్లెనురా సాయంకాలం ఇంటికిరా, నీకై నేను ఉన్నానురా, నీకై కాపు కషానురా, ముద్దులా 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 మేనమామన బంగారు మావా. హై మీరు పాడుతుంటే మేడం. ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకొద్దిసేపు పాడితే బాగుండేది అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా పాడుతుంది మీరు. థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి వందే మాతరం శ్రీనివాస్ సార్ ఉంటారు కదా, అవును. ఆయన సాంగ్స్ కూడా మీకు ఇష్టమని నేను విన్నాను. అవునవును మేడం, అది సరే. తప్పకుండా పాడతాను మేడం. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చేరుకుంటా మనవాడుకుంటా మనసంతా నీదేనయ్యో, ఓయ్ రాణి వెన్నెల నువ్వే, ఓయ్ రాణి పువ్వుల్లో నువ్వే, ఓయ్ రాణి నిన్ను చేరుకుంటా మనవాడుకుంటా మనసంతా నీదేనమ్మో, లాలా 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 లాలా. ఇది ఒకటే వచ్చా? అంతే మేడం. ఇంకా ఏదో రాములమ్మ, ఏదో వసే రాములమ్మ వసేరాంలో మూవీ అంటే అది చూసి పాడతారా? చూసి పాడతారు. కొంచెం సాంగ్స్ అంటే ఇష్టం కదా, ఒక్కటి కూడా అక్షరం కూడా మిస్టేక్ కావద్దు అని మనందరి కోసం. మరి ఆయన సాంగ్స్ అంటే చూసి పాడాలి. ఓకే మేడం, తప్పకుండా పాడుతున్నాను. ఓ ముత్యాలేరమ్మ, ఓ ఓ ముత్యాలారెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి కొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, ఏం సూపులోయమ్మ ఈగు సుక్కలోయమ్మ, సిరి నవ్వులోయమ్మ చంద్రవంకలేనమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలించేనమ్మా, ఓ ఓసే రాములమ్మ. సూపర్ 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 సూపర్. మీకు సింగింగ్ ఏనా ఇంకేమైనా? సింగింగ్ తో పాటు నేను డిప్లొమా ఇన్ యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను మేడం, అక్రేని మీడియా స్కూల్లో. సో థియేటర్ ఆర్టిస్ట్ అనమాట. అవునా? సో వెంకట్ గోవాడ గారి నా గురువు గారు. సో ఆయనతో శిష్యరేఖం చేశాను. ఇప్పటిదాకా 15 దాకా నాటకాలు చేస్తున్నాను. ప్రెసెంట్ స్టాకలే వెళ్ళామని ఒక నాటకం చేస్తున్నాను మేడం. ప్రెసెంట్ అది రన్నింగ్ లో ఉంది. దాంతో పాటు సింగింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేసుకుంటూ ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్తున్నాను. మొత్తానికైతే సింగింగ్ అంటే చాలా ఇష్టం మేడం. జాబ్ చేసినా ఏం చేసినా సింగింగ్ ఒక్కసారైనా ఒక సాంగ్ అన్నా బయటకు రావాలి. ఎగ్జాక్ట్లీ మేడం, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి మీ పేరెంట్స్ సపోర్ట్ ఏంటి? సపోర్ట్ అంటే అదే జాబ్ చేసుకుంటూ నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పేసి. మీ ఇంట్లో మీ తాత వాళ్ళు మీ నాన్న వాళ్ళు ఎవరైనా? యాక్చువల్గా అంటే మా తాతగారు పద్య నాటకాలు నేర్పిస్తారు అనమాట, హార్మోనియం వాయించేవారు. సో అలాగా మా నాన్నగారు కూడా మంచి సింగర్. సో నాన్నగారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసి రిటైర్మెంట్ అయ్యారు. సో ఆ జీన్స్ మాకు వచ్చింది అనమాట. సో మా తమ్ముడు కూడా మంచి సింగర్, డాన్సర్. సో వాళ్ళు పల్లెటూళ్ళలోకే ఆగిపోయినారు. సో నేను దాన్ని కొద్దిగా
ప్రపంచానికి, సమాజానికి తెలియజేద్దామని అలా ముందుకు వచ్చాను. అంతే. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఆ టాలెంట్ బయటకు తీసుకురావాలని చెప్పేసి ఉంటుంది. యెస్, ఎగ్జాక్ట్లీ మేడం. సో అలాగే ఇలా ముందుకు అమ్మ వచ్చాను. ఏం చేస్తారు? అమ్మ హౌస్ వైఫ్ మేడం. ఎక్కువ సపోర్టింగ్ ఎవరు? ఎక్కువ సపోర్ట్ మా అక్కగారు నాకు. అక్కడ. నా వాయిస్ కి మా అక్క పెద్ద ఫ్యాన్. ఆహా. సో తను నేను పాడుతా ఉంటే అలా వింటూ ఉంటది అనమాట. అవునా? ఇంకా మీకు ఇష్టమైన సాంగ్? నాకు ఇష్టమైన సాంగ్ అంటే చాలా ఉన్నాయి మేడం. జేసుదాస్ గారితో ఒక సాంగ్ ఉంది అనమాట. అది ఒకటి పాడతాను పలాని. జుమ్మ జుమ్మ కొమ్మరెమ్మల్లో తుమ్మెదాడే నోయంబలో గుచ్చి గుచ్చి కన్నే గుండెల్లో నా 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 నా. మీరు అది పాడుతుంటేనే బాగుంది అసలు, నిజంగా చాలా బాగుంది. మీకు మీకు అంటే బాత్రూమ్ సింగరా, ఇంట్లో సింగరా? మీరు చెప్పాలి యాక్చువల్గా అంటే ఇప్పటి వరకు ఇంట్లోనే సింగర్, ఇప్పుడు జనాలు అందరి ముందు మీరు పాడుతున్నారు కాబట్టి అందరికీ సింగర్. మీ వాయిస్ ఇప్పుడు మీ పాటలు వింటున్నారు కదా జనాలు. అవును మేడం, అవును. ఎవరో ఒక్కరికి నచ్చుతుంది, ఖచ్చితంగా మీకు ఛాయిస్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. అంటే మీకు ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్ ఇచ్చారనుకోండి, తెలంగాణ సాంగ్ కానీ, అది పాడడానికి ఛాయిస్ వస్తే మీరు పాడతారు? తప్పకుండా పాడతాను. సినిమా పాటలు అయినా సరే ఫోక్ ఫోక్ సాంగ్స్ సాంగ్స్ ఈ సాంగ్స్ అయినా పాడేస్తాను. సింగర్ అని కూడా యాక్చువల్ గా అన్ని జోనర్స్ పాడాలి, ఆల్ సాంగ్స్ పాడాలి, అప్పుడే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. నేను పర్టికులర్ దానికి పాడుతాను అంటే కుదరదు. సో అన్ని పాడాలి కాబట్టి అన్ని జోనర్స్ మనం ట్రై చేయాలి. మరి ఇప్పటి వరకు ఒక్క ఛాయిస్ కూడా మీకు? చెప్పాను కదా మేడం ఇందాక, జనసేన వాళ్ళు జస్ట్ మిస్ అయిందని చెప్పేసి. సో ఇంకా వేరే ట్రై చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అంటే మీరు కలుసుకున్నప్పుడు దోస్తు మీద ఏదైనా సాంగ్? అదే దోస్తు మేరా దోస్తు ఒక సాంగ్ ఉంది కదా, అది పాడండి మరి మీ ఫ్రెండ్స్ కోసం. దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంలా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం, స్నేహమనే బాటలో మధుర స్వరాలం మనం. దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. దోస్తులందరూ విన్నారుగా, మీ దోస్తుకి సపోర్ట్ చేయండి మరి మీరందరూ. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. సో ఏదైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ నా సాంగ్స్ విని నాకు అవకాశం కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. ఈరోజు మా ఛానల్ నుంచి మేము సపోర్ట్ చేసేదాన్ని, జనాలు కూడా మీ పాటలు విని నాకైతే వింటుంటే ఇంకా వినాలి, ఇంకా పాడించాలని అయితే అనిపించింది. అందరికీ కూడా మీ వాయిస్ కానీ మీ పాట కానీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అందరు మీకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.